నిన్నటి రోజున జేసీ ప్రభాకర్ రెడ్డి భారతీయ జనతా పార్టీ పైన అదేవిధంగా మాధవి ఒక మహిళ పైన ఆయన మాట్లాడిన మాటలు ప్రవర్తన చాలా జుగుప్సాకరంగా ఉంది. అని ఏ ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు. బీజేపీ ప్రభుత్వంలో ఆయన బస్సులు తగిలిపెట్టాయంట. ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉంది అనే ఆలోచన లేదు. పోలీసులకు కంప్లైంట్ చేసి ఏమీ కాదు అంటే మీరు ఈరోజు అధికార పార్టీలో ఉండి అధికార పార్టీ పైన లేకపోతే అధికారుల పైన అనుచితంగా ఏ విధంగా మాట్లాడుతున్నావో ఒకసారి గ్రహించుకోవాలి. అదేవిధంగా బీజేపీ కార్యకర్తల పైన మీ యొక్క వాడరాని పదాలని వాడుతున్నాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ట్రాన్స్జెండర్లకు కన్నా హీనం ఉన్నావు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒక్కడున్నా కూడా వీర శివాజీ మాదిరి బతుకుతారు. మీ మాదిరి అధికారం ఉన్నప్పుడు లేకపోతే అవసరం ఉన్నప్పుడు లేకపోతే పలాయనం చిత్తగించే వ్యవహారాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎప్పుడూ చేయరు. గ్రహించుకోండి ప్రభాకర్ రెడ్డి గారు. మీరు వయసు పెద్దది, మీ వయసు తగిన ప్రవర్తన లేకపోతే మాట తీరు ఉంటే బాగుంటుందని ఆశిస్తున్న సమాజం చాలా రోజులుగా మీరు ఎందుకో బ్యాలెన్స్ కోల్పోయి మాట్లాడుతున్నారు. అది మంచిది కాదు. మీరు మాట్లాడే తీరు వల్ల ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారు అంతా మంచి చేస్తున్నప్పటికీ ఇట్లాంటి అక్కడక్కడ సంఘటనల వలన చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి దయచేసి తెలుగుదేశం పార్టీ కూడా ఇట్లాంటి వ్యవహారాలని కంట్రోల్ చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కోరుతా ఉంది. ఎందుకంటే ఆయన మాట్లాడిన భాష చాలా జుగుప్సాకరంగా ఉంది. మహిళలు, ఆమె ఒక నటి కాబట్టి ఆ రోజు ఆ సినిమాలో ఆమె నటన, ఆమె వృత్తిరీత్యా చేసిన పనిని బహుశా సమాజం ఎక్కడ సిగ్గుపడే విధంగా మాట్లాడుతున్నాడు. ఒక ప్రజాప్రతినిధిగా ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి మరి అతను ఏ విధంగా బ్యాలెన్స్ కోల్పోతున్నాడో అర్థం కావట్లేదు. భారతీయ జనతా పార్టీ ఖండిస్తా ఉంది. భారతీయ జనతా పార్టీ ఏ బెదిరింపులకి భయపడదు. మీ రంకెలేసినా కూడా ఇట్లాంటికి పట్టించుకోదు. మీరు మాట్లాడిన విధానం మీకే వర్తిస్తుంది. ఒకసారి చరిత్ర చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ లేకపోతే అనంతపురం ప్రజలకు కానీ భారతీయ జనతా పార్టీ తగలబెట్టే కార్యక్రమాలు కానీ, పగలగొట్టే కార్యక్రమాలు కానీ, విరుగొట్టే కార్యక్రమాలు ఎప్పుడు చేయదు. మీరు ఒకసారి చూసుకుంటే తెలుస్తుంది ఎవరు ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తారు, ఎవరు దాన్ని ముందు పోతారని. కాబట్టి తక్షణం మీరు మాటలు ఉపసంహరించుకోండి. మీ వయసు రీత్యా మంచిది కాదు. మేము ఎందుకంటే ఇంతకన్నా మాట్లాడితే మా సాంప్రదాయం, మాకు నేర్పించిన సాంప్రదాయం ఇట్లాంటిది కాదు. కాబట్టి మేము గౌరవంగా ఇప్పటికి కూడా మీరు ఏదైతే మాటలు మాట్లాడారో అవన్నీ ఒక్కసారి ఆ మహిళా సమాజానికి క్షమాపణ చెప్పి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా సంబంధమే ఉండదు. మీరు పోలీసు మీరు దేనికంటే వార్తల్లో ఉండాలని చెప్పేసి విధంగా ప్రవర్తిస్తున్నారా లేకపోతే మీరు మానసిక స్థితి కోల్పోయి మాట్లాడుతున్నారా అర్థం కావట్లేదు. కానీ మంచిది కాదని చెప్పేసి ఒక నాకన్నా వయసులో చాలా పెద్దలు కాబట్టి మీకు గౌరవంగా తెలియజేస్తున్నాం. మీరు ఈ మాటలు ఏదైతే ఉందో అవన్నీ భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త ఈ రాష్ట్రంలో ఎవరికి తలొంచుకోకుండా వీర శివాజీ, వీర సైనికులుగా పనిచేస్తారు. సమాజ హితం కోసం ఒక్కడున్నా కూడా ఎప్పుడు తల వచ్చేది కానీ వెడికి తగ్గేది కానీ జరగదని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం.